హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫ్యూచర్ని రూల్ చేసే స్కిల్స్ ఏమి ఉన్నాయి. ఆ స్కిల్స్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఒక పర్టికులర్ స్కిల్ మట్టుకి ఫ్యూచర్ని రూల్ చేస్తుందండి. ద స్కిల్ దట్ విల్ రూల్ ద ఫ్యూచర్. సో ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఎప్పుడు కూడా స్కిల్స్ ఎందుకు మ్యాటర్? వేరే దాంతో కంపేర్ చేసుకుంటే స్కిల్సే ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సో మీ దగ్గర స్కిల్ ఉందంటే ఫ్యూచర్లో మీరు రూల్ చేయగలరు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో మీరు ఉండగలుగుతారండి. సో టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ ఎవ్రీ ఇండస్ట్రీ. హెల్త్ కేర్, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్, ఆటోమొబైల్స్, ఇలా ప్రతి ఇండస్ట్రీలో కూడా టెక్నాలజీ అనేది చేంజ్ అవుతూ ఉంది. కంపెనీస్ హైర్ పీపుల్ హూ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఎవరైతే సాల్వ్ చేస్తున్నారో వాళ్ళనే హైర్ చేసుకుంటున్నారండి. ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ కెరియర్ గ్రోత్ ఉండాలి అంటే మీకు కంటిన్యూస్ లెర్నింగ్ ఎబిలిటీ అనేది ఉండాలండి. సో ఒక స్కిల్ నేర్చేసుకున్నాం కదా, జాబ్ వచ్చింది కదా అని అక్కడితో స్టాప్ అయిపోకూడదు. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటే మీరు ఫ్యూచర్లో ఉండగలుగుతారు. ద మోస్ట్ వాల్యుబుల్ స్కిల్ ఏంటి? సో ఫ్యూచర్లో డిమాండ్ ఉండే స్కిల్ ఇదేనండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మోస్ట్ వాల్యుబుల్ స్కిల్ ఏఐ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉండాలి. బోత్ కలిపితే మీ కెరియర్లో మీరు హైట్స్కి చేరుకోగలుగుతారు. సో స్కిల్స్ దట్ విల్ డామినేట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ని డామినేట్ చేసే స్కిల్స్ ఏమున్నాయి? హై డిమాండ్ స్కిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెకండ్, పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా అనాలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో సో బిల్డింగ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ దట్ లెర్న్, రీజన్ అండ్ సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఏఐ అనేది స్వయంగా, అంటే లైక్ ఎట్లా చెప్పాలి అంటే మీకు ఏఐ అనేది సెల్ఫ్ లెర్నింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుందండి. ఏఐ తనకు తానే నేర్చుకుంటూ వెళ్తుందన్నమాట. అండ్ రీజనింగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. సో మన ప్రాంప్ట్ ఇచ్చి మనకి రిజల్ట్ వచ్చేది ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది ఏఐలో. తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్. ఇది ఒక వెర్సటైల్ లాంగ్వేజ్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, టెస్టింగ్, క్లౌడ్, ఇట్లా డిఫరెంట్ డొమైన్స్లో పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో డిమాండ్ ఉండే స్కిల్. నెక్స్ట్ డేటా అనలిటిక్స్. సో ఎవ్రీ డే మనకి ట్రిలియన్స్ ఆఫ్ డేటా అనేది రిసీవ్ అవుతుందండి. సో టర్నింగ్ డేటా ఇంటూ ఇన్సైట్స్. సో డేటాని, మన దగ్గరికి వచ్చే డేటా రా డేటా. ఆ రా డేటా ద్వారా మనం డేటా యొక్క ఇన్సైట్స్ కనుగొనాలి, ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ట్రెండ్స్ కనుగొనాలండి. డేటాతో మనం కమ్యూనికేట్ చేయాలి. సో టు డ్రైవ్ బెటర్ డిసిషన్స్ అండ్ స్ట్రాటజీస్. సో ఫర్దర్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ అనే కంపెనీ తీసుకున్నాం. ఆ కంపెనీ యొక్క డేటా లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది పెర్ఫార్మెన్స్, క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ప్రెసెంట్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. సో మన దగ్గర డేటా బట్టి మనం ఒక బెటర్ డెసిషన్ తీసుకుంటాం. ఒకవేళ సేల్స్ గ్రోత్ తగ్గింది అనుకోండి, ఫర్దర్గా ఏం చేయాలనేది డేటా అనాలిటిక్స్ మనం. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, డెలివరింగ్ స్కేలబుల్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. సైబర్ సెక్యూరిటీ. సో చాలా అటాక్స్ అనేవి జరుగుతున్నాయి, సైబర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి హ్యాకర్స్ నుంచి కానీ. సో మనం సిస్టమ్స్ని ప్రొటెక్టింగ్ చేసుకోవాలి. సిస్టమ్స్ అనే కాదు, ఎప్పుడైతే మనం డిజిటల్వి ప్రొటెక్ట్ చేసుకోవాలండి. సో నెట్వర్క్స్ కానీ సిస్టమ్స్ కానీ ఇట్లా. సో అండ్ ఇంక్రీజింగ్ ఉంది, డిజిటల్ వరల్డ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. ప్రతిదీ కూడా డిజిటల్ చేస్తున్నాం. సో దానివల్ల మన డేటాని, మన నెట్వర్క్స్ని, సిస్టమ్స్ని ప్రొటెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో కంప్లీట్ వెబ్ అప్లికేషన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా చాలా డిమాండ్ అయితే ఉందండి. మీరు ఒక వెబ్ అప్లికేషన్ అనేది ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయగలిగితే మీరు ఓన్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఓన్గా కంపెనీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. ఓకేనా? చాలా స్టార్టప్ కంపెనీస్ అయితే వస్తున్నాయి. స్టార్టప్ కంపెనీస్ ఖచ్చితంగా వెబ్సైట్స్ అనేవి ఉండాలి. సో ఆ వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్ అనేవి మనం బిల్డ్ చేయొచ్చు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కనుక మేము నేర్చుకున్నట్లయితే. సో వై ఏ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ స్కిల్?
సో ఏఐ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఏఐ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ అనేది కోడింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్ అంటే చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా మనం అయితే ఏ ద్వారా కోర్స్ తీసుకురావచ్చు. హెల్త్ కేర్, సో డయాగ్నోసిస్లో, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్లో, పేషెంట్ కేర్లో, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఏఐ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫైనాన్స్లో, సో ఫ్రాడ్స్లో కానీ, ట్రెండ్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, ఆటోమేట్ చేసుకోవడానికి కానీ, రిస్క్ని మేనేజ్ చేయడానికి కూడా ఏఐ అనేది యూజ్ అవుతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, స్టూడెంట్ని ఎంగేజ్ పెట్టడానికి ఏఐ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా. పర్సనలైజ్ లెర్నింగ్ అండి, ఓకేనా. మార్కెటింగ్, సో ఏ అనలైజ్ బిహేవియర్, పర్సనలైజెస్ క్యాంపెయిన్స్ అండ్ బూస్ట్ కస్టమర్ ఎంగేజ్మెంట్. సో మార్కెటింగ్ లో కూడా ఏఐ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇప్పుడు ఆటోమొబైల్స్ ఉంటాయి ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, వీటిల్లో కూడా ఏఐ అనేది కంప్లీట్ గా తీసుకుంటున్నారండి. సో మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, స్మార్ట్ ఆటోమేషన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటేనే ఆటోమేట్ చేయడానికి, సో ఏతో మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. సో ఏం నేర్చుకోవాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ టూల్స్ నేర్చుకోవాలి. మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ తెలిగి ఉండాలండి, ఒకనా ఏఐ ఆటోమేషన్ తెలియాలి. బికాస్ ఆఫ్ రిపీటెడ్ టాస్క్ ఏవైతే ఉంటాయో వాటిని ఆటోమేట్ చేయాలి. ఇంటెలిజెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి మనం ఏ ద్వారా బిల్డ్ చేస్తాం అన్నమాట. సో ఫ్యూచర్ అనేది కంప్లీట్గా ఏ ఉంటుంది. సో బెస్ట్ టైం టు లెర్న్ ఈస్ నౌ. ఇప్పుడే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. హౌ టు స్టార్ట్ లెర్నింగ్ అంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. సూటబుల్, సజెస్టబుల్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఏ టూల్స్ నేర్చుకోండి, ఓకేనా. చాట్ జీపీటీ, జెమినీ ఏ, క్లాడ్, గ్రామర్లీ, ఇట్లా డిఫరెంట్ ఏ టూల్స్ అనేవి నేర్చుకోండి. ఒక్కొక్క ఏ టూల్ ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో గిటాబ్ కోపైలట్. నెక్స్ట్ రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. డొమైన్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్స్ చేయండి, మీ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, ఓకేనా. ఒక పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయండి. సో మీ స్కిల్స్ అనేవి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లో అప్లై చేసుకుంటూ వెళ్ళండి. సో ఫ్యూచర్ రోడ్ మ్యాప్ వచ్చేసరికి 2026 హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకోండి, ఓకేనా. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, హై ఇన్కమ్ స్కిల్స్ అయితే నేర్చుకోండి. ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి గిట్హబ్ లో పెట్టండి. రిపాజిటరీ లింక్స్ అనేవి మీ రెజ్యూమేలో యాడ్ చేయండి, ఓకేనా. సో న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ అన్ని కూడా అప్ టు డేట్ మీరు స్టే అప్డేటెడ్ విత్ న్యూ టెక్నాలజీస్. కొత్త టెక్నాలజీస్ కానీ అట్లీస్ట్ ఫండమెంటల్స్ అని నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవట్లేదు, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి కంటిన్యూస్ గా. సో ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు వాటిని అడాప్ట్ చేసుకోవాలి. కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటే కనుక మీరు ఐటీ ఇండస్ట్రీలో సక్సీడ్ అవ్వగలుగుతారు. సో దట్స్ ఇట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 21 జూలై నుండి కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 8 PM టు 10 PM, 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్ లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ, 2 months కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్ లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కోర్స్ కి సంబంధించిన సిలబస్ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.